brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నువ్వా నేనా అన్నట్లుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం సాగింది. ముందు నుంచి చెబుతున్నట్లే బీజేపీ ఆప్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఢిల్లీ రిజల్ట్ ఉండబోతోందా? ఎవరి పథకాలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి? పోల్ మేనేజ్మెంట్లో ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అయింది? ఢిల్లీ ఎన్నికల యుద్ధంలో గెలుపెవరిది అన్న ప్రశ్నకు సర్వే సంస్థలు దాదాపుగా ఒకటే అభిప్రాయం వెల్లడించాయి. ఢిల్లీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే విషయంలో స్పష్టత లేనప్పటికీ మహిళలు ఆప్ వైపు, యువత, మధ్యతరగతి ఉద్యోగులు బీజేపీకి ఓట్లు వేశారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆప్ ప్రకటించిన పలు పథకాలు, వరాలతో మహిళా ఓటర్లు ఆప్ వైపు మొగ్గు చూపేలా చేశాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. 2014, 19, 2024 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీని మొత్తం 7 ఎంపీ సీట్లను గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి అధికారానికి దూరం అవుతోంది. కానీ ఈసారి లెక్క మారుతుందని మెజారిటీ సంస్థల అభిప్రాయం వ్యక్తం చేశాయి. 25 ఏళ్లకు పైగా ఢిల్లీ గద్దెకు దూరంగా ఉన్న బీజేపీ ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా నిర్వహించింది. ఆ ప్రభుత్వంపై వచ్చిన లిక్కర్ స్కామ్, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ జైలుకెళ్లడంతో పాటు శీష్ మహల్ అవినీతి అంశాన్ని కూడా బీజేపీ అస్త్రాలుగా చేసుకోవడంతో బీజేపీకి లాభించినట్టు భావిస్తున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దీంతో ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ కు వ్యతిరేకమైన ఫలితాలే వస్తాయని ఆప్ ఆశలు పెట్టుకుంది.